హాయ్ ఎవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత. ఈరోజు మన రెసిపీ అయితే జీడిపప్పు మామిడికాయ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి జీడిపప్పు కర్రీ అండి ఇది. నేనైతే ముందైతే మొత్తం అంతా పచ్చి జీడిపప్పుని క్లీన్గా చేసుకుని సైడ్కి అయితే పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకున్నా. తర్వాత ఒక కప్పు ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిరకాయలను అయితే వేసుకున్నా. వేసుకుని ఇదైతే బాగా మగ్గనిస్తా. ఆనియన్స్ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత హాఫ్ మగ్గిన తర్వాత అందులో టమాటా అనేది యాడ్ చేసి మొత్తం 2 కలిపి మగ్గనిస్తున్నా. తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న పచ్చి జీడిపప్పుని అయితే వేద్దాం. ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నా. అందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి పెట్టుకుంటున్నా. ఇందులో మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయని అయితే వేసుకుంటున్నా. తర్వాత అందులో కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా.